క్రీజ్ లో అడుగు పెడితే చాలు ఫ్యాన్స్ ఉప్పొంగిపోతూ ఉంటారు. ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇంకా తమిళనాడులో ఉన్నటువంటి చపాకి ఇలాంటి స్టేడియంస్ లో కనుక ధోని ఎంట్రీ ఇస్తున్నాడంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అదొక్కటి చాలు అతని హైపెడ్ అని చెప్పడానికి. అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఒక రకమైనటువంటి ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. అతను ఒక 6 కొట్టి అవుట్ అయినా చాలు వాళ్ళు పెట్టినటువంటి టికెట్ కి న్యాయం జరిగిందని చెప్పేసి అనుకుంటారు. ధోనిని గ్రౌండ్ లో చూస్తే చాలు అక్కడికి వచ్చి ఎంతో సాధించినటువంటి ఫీలింగ్ తో ఉంటారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కావచ్చు, నేషనల్ క్రికెట్ కావచ్చు, T20 వీటన్నిటికి కూడా ఆయన రిటైర్మెంట్ ఇచ్చేసినాడు. అసలు ఎవరు ఊహించిన విధంగా రిటైర్మెంట్లు ఇచ్చినాడు. కెప్టెన్సీ కావచ్చు, వాటికి కావచ్చు. ఇప్పుడు ఏంటంటే ఐపీఎల్, అసలు ఈ ఐపీఎల్ లో ధోని మ్యాచెస్ ఆడట్లేదు. అంతా కూడా యంగ్ జనరేషన్ ని ఆడించడం అనేది జరుగుతుంది. బట్ బ్యాక్ ఎండ్ లో ఉంటా ఉన్నాడు. ఇలాంటి క్రమంలోనే సడన్ గా ఈయన మరోసారి ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అయిపోబోతున్నాడు. ఈ నెల 18 అనుకుంటా జరగబోయేటటువంటి సన్ రైజర్స్ అలాగే సిఎస్కే మ్యాచ్ లో తన యొక్క రిటైర్మెంట్ ని ప్రకటించి